మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, చైత్ర మాసంలో ఏ దేవుడిని ఎక్కువగా పూజించాలి గురుగారు? చైత్ర మాసం మన సాంప్రదాయంలో మొదటి మాసం, అతి గొప్ప మాసం. ఇప్పుడు చైత్ర మాసంలో నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించాడు. దశరథ మహారాజు పుత్రకామిష్టి హోమం జరిపించిన తర్వాత, యాగం చేసిన తర్వాత పుట్టినవాడే శ్రీరామచంద్రుడు. 4 పిల్లలు పుట్టారు, పెద్దవాడు శ్రీరామచంద్రుడు. సో ఇప్పుడు మనము శ్రీరామచంద్రుడిని పూజిస్తే చాలా మంచిది, చాలా శ్రేష్టం. శ్రీరామచంద్రుడి పుట్టినరోజు నవమి నాడు ఉపవాసం ఉండి దీపం వెలిగించి మంత్ర జపం చేస్తే చాలా మంచిది. అది కాకుండా ఆ రోజు మీరు కొన్ని స్వీట్స్ గుడి దగ్గర, రామాలయం దగ్గర ఎవరికైనా పంచేస్తే చాలా శ్రేష్టం, చాలా అద్భుతం. ఎస్పెషల్లీ ఎవరైతే నవమి నాడు పుట్టారో వాళ్ళు ఈ పని చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చైత్ర మాసంలో కూడా మీరు పుట్టిన ఈ పని చేయవచ్చు.